ఈరోజు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మేము గత 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. 35 సంవత్సరాలు పనిచేస్తున్న నా తోటి కార్మికుడు రిటైర్మెంట్ అయితే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తున్న పరిస్థితి ఈరోజు విద్యుత్ సంస్థలో ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ లేవు. 1,00,000 రూపాయలు తీసుకొని రిటైర్మెంట్ అయితే తన శేష జీవితం ఏ విధంగా గడుపుతాడో ఒక్కసారి మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచన చేయాలి. అందుకోసమే ఈ పోరాటం జరుగుతుంది. అలాగే సంస్థకు 25 సంవత్సరాలు సేవ చేసి 25 సంవత్సరాల సేవ చేసిన ఒక కార్మికుడు 40-45 సంవత్సరాలు ఉంటే తనకు పెళ్ళిడికి వచ్చిన కూతురో లేకపోతే పై చదువులు చదివించాల్సిన కొడుకో ఉంటాడు. ఈ చాలని జీతాలతో మేము ఏ విధంగా ముందుకెళ్లాలా ఒక్కసారి ఈ మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. యుక్త వయసులో ఉన్న నా తోటి ఆర్టిజన్ కార్మికుడు తను ఏ విధంగా ముందుకెళ్లాలా, నా జీవిత భవిష్యత్తు ఏందనేది గందరగోళంలో ఈరోజు విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ల పరిస్థితి ఉంది. దయచేసి మా మీద దయ ఉంచి మా మీద కక్ష సాధింపులు చేయకుండా మా యొక్క ఈ 3వ రోజు సమ్మె కొనసాగుతుంది. శాంతియుతంగానే చేస్తున్నాం. దయచేసి మీరేదైతే ఎస్మా ప్రయోగించాలి అని టెర్మినేట్ చేయాలని చూస్తే దయచేసి మేము చేస్తున్నటువంటి ఈ సంస్థ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో మంది కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నటువంటి సందర్భాలు మనం చూసినాం. అలాంటి ఇంత భయంకరమైన సంవత్సరంలో మేము పనిచేస్తూ ఉంటే మా మీద మా చిన్న బతుకుల మీద మీరు ఎస్మాలు ప్రయోగించాలని చూస్తే మేము మా ఓపికను పరీక్షించవద్దు. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. మేము ఇంతకు మించి ఎక్కువ మేము మాట్లాడము. రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేనేజ్మెంట్ కానీ మేము వ్యతిరేకం ఎప్పుడు కాదు. ఆనాడు కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు కూడా కాదు. ఎంతసేపు ఉన్నా మా జేఏసీ ఒకటే పిలిపించింది, శాంతియుతంగా ఎన్ని రోజులైనా గాంధేయ మార్గంలో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూయించండి అనే పద్ధతిలోనే మా శాంతియుత పోరాటం నడుస్తుంది. ఖచ్చితంగా మా జేఏసీ ఆధ్వర్యంలో మేము హక్కులు సాధించుకుంటాం. ఈ పోరాటం కూడా ఒక్కటి మా జీవితాలు నాశనం అయిపోయినాయి. కేవలం ఇప్పుడైనా ఏపీ ఎస్సీబీ సర్వీస్ వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. విధి నిర్వహణలో ఒక కార్మికుడు చనిపోతే ఈ రోజు ఆ కుటుంబ సభ్యులకు 15,000 16,000 రూపాయలు జీతం తీసుకొని పనిచేస్తే ఎట్లా బతుకుతుంది? అదే ఏపీ ఎస్సీబీ రూల్స్ వర్తిస్తే విధి నిర్వహణలో ఒకవేళ ఏమైనా జరిగితే దానికి సరిపోయిన ఉద్యోగం వచ్చి మంచి భవిష్యత్తు ఉంటుంది, మా పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఇది కేవలం మా యొక్క ఆత్మ గౌరవం కోసం జరుగుతున్న సమ్మె. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద మేనేజ్మెంట్ ఉంది. మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేనేజ్మెంట్కు వినయపూర్వకంగా వినియోగించుకుంటున్నా. మిమ్మల్ని ఏ కార్మికుడు తిట్టాడు? ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ కార్మికులు అందరం ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకము. ఖచ్చితంగా మా హక్కులు సాధించుకుంటాం. ఈ రాష్ట్ర జేఏసీ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగస్వాములమై మేము మా హక్కులను సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. జిందాబాద్ జేఏసీ, జిందాబాద్ జేఏసీ. ఇవ్వాలి ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వెంటనే రద్దు చేయాలి. స్టాండింగ్ రూల్స్ ని ఇమ్మీడియట్ గా వెంటనే రద్దు చేయాలి. స్టాండింగ్ రూల్స్ ను ఆర్టిజన్లకు రద్దు చేయాలి వెంటనే. ఏదైతే గత ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు? అదే సార్, మేము యాక్చువల్గా ఈ ప్రభుత్వం ఏర్పడంగానే ప్రభుత్వము ప్రజలను దృష్టిలో ఉంచుకొని మాకు 100 రోజులు టైం కావాలని అడిగింది. 100 రోజులు తెలంగాణ ప్రజలు అందరూ సహకరించారు. కానీ విద్యుత్ సంస్థలో మేము అప్పటికే చాలా బాధలో ఉన్నాం. మాకు రావాల్సిన హక్కులు సాధించుకున్నాం. కానీ ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా సమయం ఇవ్వాలని 2 సంవత్సరాలు ఎదురు చూసి మేము మేము నష్టపోయిన దాన్ని వివరించినాం. మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు వీళ్ళకు పూర్తి న్యాయం జరగలేదని. సో దాన్ని పెట్టి ఇప్పటికీ దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా మా జీవితాలు ఎప్పుడు బాగుపడేది? అందుకనే మా పోరాటం అనేది సాగుతూనే ఉంటుంది. మా హక్కులు సాధించుకునే వరకు ఇది ఉంటూనే ఉంటుంది. అలాగే రేవంత్ రెడ్డి గారికి మా పాలమూరు బిడ్డ దయచేసి మీకు దయచేసి చెప్తున్నా, మీ మంత్రివర్గంలో సమావేశం పెట్టుకోండి. ఇక్కడ ఉన్న 20,000 మంది ఎక్కడి నుంచో రాలేదు. కుటుంబం మొత్తం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు. మేము ఈ సమస్యలో ఉంటే మా బతుకులు మారుతాయని 20 ఏళ్ల కింద అనుకున్నాం. కానీ ఈ రోజు మా పరిస్థితి చూస్తే మొత్తం నాశనం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు కూడా ఈ విషయంలో కలగజేసుకొని బట్టి విక్రమార్క గారితో మాట్లాడి దయచేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. ధన్యవాదాలు.
దయచేసి ఆ మాటలు ఏ సందర్భాలు అన్నారో ఎక్కడ అన్నారు వాస్తవమే. కానీ ఒక సంస్థలో కింది స్థాయిలో తక్కువ జీతాలు తీసుకొని ప్రాణాలు తెగించి పనిచేస్తున్న మాకెట్లా వర్తిస్తుంది సార్? అది ₹1 లేదంటే మీరు ఎవరో కాంట్రాక్టర్లో లేకపోతే ఏదో బిజినెస్లో అక్కడ వర్తిస్తుంది. కానీ మా పుట్టకుట్టి ఇంకోటి మా విద్యుత్ సంస్థ నష్టాలకు కారణం మేము కాదు. నిజంగా మీరు నష్టాల్లో ఉందంటున్నారు, దానికి మేము కాదు కారణం. మీరు ఇచ్చే పథకాలు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, ప్రజాసేవ కోసం చేసే సిస్టంలో ఉండొచ్చు, కానీ దానికి మేము కారణం కాదు. మీరు ₹1 ఉడక లేదన్నట్టుగా మాకు సంబంధం లేదు. మేము సేవ చేస్తున్నాం, పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంస్థ నుంచి వచ్చిన ఆదాయం నుంచే మాకు ఇవ్వచ్చు, పెద్ద ఏం లేదు. ఎలాంటి బోనస్లు కూడా లేవు. మేము ప్రాణ త్యాగానికి తెగించి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఆ పదాన్ని మాకు వర్తించదు. మాకు రావాల్సిన కోరికలు ఖచ్చితంగా ఇవ్వాలి. జేఏసీ తలపెట్టిన 3వ రోజు సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో భాగంగానే మా డివిజన్ తరపు నుంచి ఫుల్ మెజారిటీతో హాజరైనరు. అదేవిధంగా ఇప్పుడు ఎట్లున్నాయంటే మా బతుకులు అయితే ఈ ఎండ చూసిరు కదా, ఈ ఎండలో కాలిపోతుంటే ఒక చుక్క నీళ్ళు దొరకకుంటున్నట్టుంది మా బతుకు. ఎందుకంటే మేము గత 25 ఏళ్ళ 30 ఏళ్ళ సర్వీస్ అండి. నేనైతే చెప్తున్నా, నేనే 2002 నుంచి ఇక్కడ నుంచి కాంట్రాక్ట్ లేబర్ నుంచి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఆర్డర్ తీసుకొచ్చి అందులో చేసిన వ్యక్తిని. నాకే నాకు 11K షాక్ తగిలింది. నేను ఈ షాకులో ఒక 6 నెలల రోజులు నేను ఇక్కడ రాలేను. అప్పట్లో ఒక 3,000 4,000 జీతం ఉండే. ఆ 3,000 4,000 జీతంతో నేను డైలీ ₹350 ఇచ్చి ఫిజియోథెరపీ చేయించుకొని ఇక్కడ వచ్చిన. ఇక్కడ చూడండి అంటే అప్పుడు కొట్టిన షాకు ఇప్పుడు నాకు కంపల్సరీ ప్రతిరోజు ఇట్లనే వస్తాయి. నేను ఎన్నో చెక్ చేయించుకున్నా, ఎన్నో డాక్టర్ దగ్గరికి పోయినా ఇది ఇట్లనే వస్తుంది, ఇంకా అర్థం కాదని చెప్పారు. ఈ చెవు కూడా డిమ్ అయిపోయింది ఆ కరెంట్ షాక్లో. అప్పటి డిఈ గారు ఉన్నట్టు భిక్షపతి సారు నన్ను చూసి ఆ పైనుంచి షేక్ అవుతుంటే చూసి కొట్టడం జరిగింది. ఆయన కొన్ని ట్రీట్మెంట్లు ఇప్పించారు. అట్లాంటి బతుకులో ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నా, బతికున్నా. నేను కరెంట్ షాక్ గురైన వ్యక్తిని సార్. నేను కూడా 25 ఏళ్ళ నుంచి ఈ డిపార్ట్మెంట్లో చేస్తున్నా. మాకు రావాల్సినవి మేము ఈరోజు సమ్మెలకు దిగలేం సార్. గత సంవత్సరం నుంచి వేరే యూనియన్లతోని జేఏసీలు కాల్చి మీకు మెమోరాండం ఇస్తూనే ఉంది. ఈ జేఏసీ కలిసి ఈ జేఏసీ కూడా గత 2 నెలల నుంచి 6 నెలల నుంచి మీకు నోటీసులు ఇస్తూనే ఉన్నాం. మా బాధలు ఇవి ఉన్నాయి, మాకు ఇట్లాంటి బాధలు ఉన్నాయి, మమ్మల్ని కన్వర్షన్ చేయండి. పోయిన గవర్నమెంట్ మొత్తం మాకు ఒక ఆర్టిజన్ అనే పదం పెట్టింది. ఆర్టిజన్ పదం పెట్టింది కాబట్టి మాకు అన్యాయం జరిగింది. మాకు ఏపీఎస్సీబీ రూల్స్ వస్తలేవు. ఏపీఎస్సీబీ రూల్స్ వస్తే మాకు లీవ్స్ ఉంటాయి, పెయిడ్ లీవ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి సార్. కొన్ని ఉంటాయి. అట్లాంటి ఒక్కటి కూడా మాకు వర్తించదు. ఏదైతే ఉన్నదో నీకు ఇంత జీతం ఇస్తాం, 10,000 జీతం ఇస్తాం, 10,000తోనే బతకాలి. మీకు ఇంత ఒకటి కేటాయించారు. అసలు ఇది తెలియని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు. ఎందుకు తెలియని ఇస్తలేరంటే ఇదంతా వీళ్ళకి ఏదన్నా చేస్తే బయటకు వస్తే వీళ్ళు సమ్మె చేస్తురానో, లేకుంటే వీళ్ళకి బయటకు వస్తే వీళ్ళకి జీతాలు ఇంత తక్కువ ఉంటాయనో చేస్తే గవర్నమెంట్ కానీ ఏమంటారు మన ఆఫీస్ కానీ మా సంస్థ కానీ, ఎందుకంటే మా సంస్థల్లో చాలామందికి చాలా ఉన్నాయి, చాలా జీతాలు ఉన్నాయి, చాలా మంచి జీతాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళు డిగ్రీలు అమెరికాలకు ఫారెన్లు అందరూ పోతారు. కానీ మా పిల్లల దాంట్లో ఎవ్వరు ఫారెన్లో లేరండి. ఇదే గవర్నమెంట్ స్కూల్, ఇదే లోకాలిటీ హై స్కూల్లో అందులోనే చదివించుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా 3-4 పిల్లలు, ఇద్దరికి ముగ్గురికి వాళ్ళని కట్టలేము. మేము 20-30 వేల శాలరీతో 20 వేల శాలరీతో 3 పిల్లల్ని పోయించడం అంటే 2 పిల్లల్ని పోయించడం అంటే ఈ రోజులో చాలా కష్టం. మరి మీరు తీసుకుంటారు, మీకు ఎట్లా వర్తిస్తుంది? ఇదే గవర్నమెంట్లో ఇదే కంపెనీలో మేము కూడా పనిచేస్తున్నాం. మమ్మల్ని అబ్జర్వ్ చేసుకున్నాక చేసుకొని కూడా 9.5 ఏళ్ళు అవుతుంది. 9.5 ఏళ్ళ నుంచి కూడా మాకు ఒక్క బోనస్ లేదండి, ఏమీ లేదు. అదే జీతం, అదే బతుకు. అంతలోనే 23,000 మందిని ఆర్టిజన్స్ని ఇందులో కన్వర్షన్ చేసిండ్రు. అందులో ఎంతో మంది కరెంట్ షాక్లు గురై చనిపోవడం జరిగింది. కొంతమంది అయితే అవయవాలు తీసేసేయడం జరిగింది. కొంతమంది కాళ్ళు లేవు ఇప్పటికీ, కొంతమంది చేతులు లేవు, ఇంకా వాళ్ళు రాలేరు, వాళ్ళు డ్యూటీలు చేయలేరు, వాళ్ళ జీవితం మొత్తం నాశనమైంది. కనుక గవర్నమెంట్ కానీ మా మేనేజ్మెంట్ కానీ విన్నవించుకునేది ఏంటంటే, ఇది సమ్మె మేము కావాలని పోలేం సార్, మీకు వ్యతిరేకంగాము
మాదేంటంటే మీకు గత 6 నెలల నుంచి మేము వస్తూనే ఉన్నాం మీ దగ్గర, కనీసం మమ్మల్ని పలకరించడం లేదు, మమ్మల్తో ముచ్చటించడం లేదు, మాకు అసలు టైమే ఇస్తలేరు. అందుకనే మేము ఈరోజు సమ్మెలో పోతున్నామని 2 రోజులైంది, 3వ రోజు ఈ సమ్మె కూడా మేము ముట్టిగా రాలేం సార్. మేము వచ్చి ఇక్కడ కూర్చుంటే మీరు కనీసం పిలిచి మొత్తం చర్చలు జరపాలని కూర్చున్నాము. మేము ఎక్కడ ఏం చేస్తలేము, అవకతవకలు చేస్తలేము. వచ్చి ఇక్కడ కూర్చొని మా మెమరాండం ఏదైతుందో అది నిర్వహిస్తున్నాం. కాబట్టి మా జేఏసీని తొందరగా పిలిచి దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ ఇచ్చి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. చర్చలు జరపని పక్షంలో మరి ఎలా నిర్ణయం తీసుకుంటారు? చర్చను జరపని పక్షంలో పక్క ఈ టర్మినేట్లు ఇవన్నీ ఉన్నాయి సార్, ఇవి వాళ్ళకు ఉన్నాయి, మాకు కూడా మా కార్మికుల హక్కులకు చట్టాలు ఉన్నాయి. మా చట్టాలతో పోతాం, మేము కూడా మా కార్మికుల హక్కుల చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలతో పోతాం. ఆ టర్మనెంట్ పదం అనేది మానుకోండి సార్, ఎందుకంటే మేము మీ పిల్లలం. అసలు టర్మనెంట్ ఎందుకు చేస్తావు? నేను నీ బిడ్డను, నీ సంస్థలో ఉన్నప్పుడు నీ బిడ్డం, నీకు పెద్ద కొడుకు ఒక తీరు ఆస్తి ఇస్తావు, చిన్న కొడుకు ఒక ఆస్తి ఇస్తావా? నీ బిడ్డలు ఉంటే నీ బిడ్డకు ఒకటి ఇస్తావు, పెద్ద బిడ్డకు ఒక అద్దులం బంగారం పెడతావు, చిన్న బిడ్డకు తులం బంగారం పెడతావు. ఎందుకు పెడతావు? ఇద్దరు నీ బిడ్డలు కాబట్టి నీ బిడ్డలు కాబట్టి మమ్మల్ని సొంత మీ బిడ్డలాగా చూడండి. ఈ టర్మినేషన్ ఇండిపెండెన్స్ ఆపండి సార్. ఆపి మా ఎంబడి చర్చలకు రండి, మా జేఏసీతోని చర్చలకు వచ్చి చర్చలు జరపండి. ఈ టర్మినేషన్ చేస్తే మాకు కూడా కొన్ని ఉంటాయి, యూనియన్ మేరకు మేము కూడా కొన్ని చర్యలు తీసుకుంటాం. మాకు యూనియన్ ఎలా చెప్తే అలా ముందుకు పోతాం. సార్, ఈరోజు టీవీఐ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో కూడా డి ఆఫీసుల ముందు మేము ఈ టెంట్ వేసి మా యొక్క డిమాండ్ ఆర్టిజన్ కన్వర్షన్ కావాలని అడుగుతున్నాం. ఈ ఆర్టిజన్ కన్వర్షన్ ఎంత న్యాయబద్ధమైందనంటే ఆ రోజు కేసీఆర్ కూడా మమ్మల్ని అయ్యో అని అబ్జర్వేషన్ ఇచ్చి అబ్జర్వేషన్లో ఈ ఆర్టిజన్ అని ఇవ్వడం తప్పు అని ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే గ్రహించి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా పూర్తి న్యాయం చేస్తాం. ఈ ఆర్టిజన్ అనే పేరేంది, మీకు ఈ జీత విషయంలో మీకు అన్యాయం ఏంది, మేము వచ్చిన వెంటనే మీకు పూర్తి న్యాయం చేసి ఈ ఆర్టిజన్ అనే పేరుని కన్వర్షన్ చేసి మీకు జేఎల్ఎం ఏఎల్ఎం అట్లాగే డిప్లొమాలకు సబ్ ఇంజనీర్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇందాక మా సోదరుడు చెప్పినట్టు మేము ప్రభుత్వానికి వెసులుబాటుకు అంటే అది స్థిరపడ్డానికి కూడా మేము టైం ఇచ్చినాం. కొన్ని ముఖ్యమైన ఎసెన్షియల్ కూడా ఉంటాయని సమయం ఇచ్చినాం, సబర్ చేసినాము, సపోర్ట్ చేసినాము, వాళ్ళకు మద్దతు తెలిపినాం, వాటిని ఇంకా నడుస్తున్నాం. అట్లాంటి 2.5 year 3 year దగ్గరకు వస్తున్నా కూడా మా యొక్క సమస్య పరిష్కరించకపోవడం అనేది చాలా బాధాకరం. అట్లాగే మేము ఉట్టిగా కూడా కూర్చోలేదు. ఈ సిఎండీలు ఉన్నటువంటి అందరికి కూడా ఇచ్చుకుంటూ ప్రభుత్వానికి కూడా మెమరాండాలు ఇచ్చి మా యొక్క సమస్య మీద రిమైండ్ చేసి వాళ్ళకి వినిపించడం జరిగింది. అయినా ఎసెన్షియల్ సర్వీసు మాది ప్రమాదకరమైనటువంటి జాబు. ఈ జాబుల మమ్మల్ని ఇంత బేఖాతరు చేయడం అనేది ఇది క్షమించదగ్గ విషయం కాదు. కాబట్టి మేము ఈ సందర్భంగా ఈరోజు 3వ రోజు మా సమ్మె ఆర్టిజన్ కన్వర్షన్ కోసం మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మా యొక్క కన్వర్షన్ కాకపోతే మేము ఇంతవరకు శ్రమ దోపిడీ కాబడిన మేము ఇక ముందు మేము ఎట్లాంటి శ్రమ దోపిడీ కాదాల్చుకోలేము. ఎందుకంటే ఇప్పటిదాకా మేము నష్టపోవచ్చు, రేపు మాకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే మా కుటుంబ సభ్యులు భార్య పిల్లలకు మేము అన్యాయం చేయదలుచుకోలేదు. కాబట్టి దయచేసి మేము అందరం కూడా మీ నుంచి కోరేది ఒకటే, మాకు ఆర్టిజన్ కన్వర్షన్ చేసి మాకు న్యాయం చేయాలని సందర్భంగా కోరుతూ సెలవు.